అంత బాగున్నప్పుడు ఏం చేస్తాం? నెమ్మదిగా ఉంటాం. అంతేనా? కంఫర్ట్గా ఉందనుకో, మనకి ఎవరితో సంబంధం లేదు, ఇంకా ఐఎమ్ కంఫర్ట్ లేనప్పుడు. అర్థమైంది నా ప్రశ్న మీకు? ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నారు ఇప్పుడు మీరంతా? కంఫర్ట్గానే ఉంది కదా? వేడిగా ఉందా లోన? చల్లగానే ఉందా? రైట్, మంచిది. అట్లయితే ఆశీర్వాదాలు రావాలి అంటే ఉరికి నువ్వు వచ్చేస్తాయా? ఏం చేయాలి? ఫ్యాన్ కింద కూర్చున్నావు, ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంది కదా. ఆ ఫ్యాన్ తిరగాలి అని అంటే దాని వెనకాల చాలా జరిగినాయి. ఏమేం జరిగినాయి ఒకసారి చూడండి. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందా? వైరింగ్ ఉంది. కరెంటు పాస్ అవుతూ ఉంది. ఇంకా దాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు ఆ స్థలంలో అది ఉండటం వల్ల నలుగురికి ప్రయోజనకరం. ఈ అద్దె ఫ్యాన్ ఎక్కడ బిగొచ్చొచ్చుగా, ఇదంతా మందే హాలే. అది అక్కడ ఉంటే అది ఉపయోగపడుతుంది. అది ఉండాల్సిన స్థలంలో కాకుండా వేరే స్థలంలో పెడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఓకే, రైట్. కరెంట్ ఎవరికైనా కనపడుతుందా? అది తిరగటానికి అక్కడ వైర్ వెళ్ళింది. ఆ వైర్ ఎవరికైనా కనపడుతుందా? లేదు. ఇక మీరు స్విచ్ చేస్తున్నారు, అక్కడ ఫ్యాన్ తిరుగుతూ ఉంది. అంతే కదా? దేవుడు ఒక స్థానాన్ని నీకు ఇచ్చాడు, ఆ స్థానంలో నువ్వు నిలబడమన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కనపడడు, నీ క్రియలే కనపడాలి. నీ జీవితం లోకమునకు వెలుగుగా ఉండాలి, లోకమునకు దేవుని యొక్క సన్నిధికి ఆకర్షణీయంగా ఉండాలి అని ఎవరు చెప్తూ ఉన్నారంటే, ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు తిమోతికి హెచ్చరిక చేస్తూ పత్రికలో ప్రతి ఒక్క విషయమును కూడా, ఎందుకంటే తిమోతి, నువ్వు నా పక్కనే ఉన్నావు, నన్ను ఎలా ఇబ్బంది పెట్టారో, నన్ను ఎన్ని శ్రమలో పాలు చేశారో, అయినా దేవుడు నాకు అప్పగించిన పనిని, లేదా దేవుడు నాకు ఏర్పాటు చేసిన స్థానాన్ని నేను విడిచి వెళ్ళానా? లేదే. దేవుడు నాకు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని నేను చేస్తూనే వెళ్ళాను. కాబట్టి నీవు కూడా అలానే ఉండాలి. చాలామంది తల్లులు చెబుతారు వివాహాలైన తర్వాత ఆడపిల్లలకి, అమ్మా మీ అల్లుడు మీరు అనుకున్నంత మంచోడు కాదమ్మా, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, నన్ను కోపడుతున్నాడంటే, అమ్మ ఇవన్నీ మేము దాటుకొని ఓర్చుకోవాలి, సహనం ఉండాలి, నీకు ప్రేమ ఉండాలి, అప్పుడే నీ యజమానుడు మారుతాడు. అమ్మ జర చెప్పరా, చూద్దాం, మీకు అర్థమయ్యేదానికి నేను మాట్లాడుతూ ఉన్నాను. అలాగునే ఆత్మీయ కుమారుడికి బోధిస్తూ ఉన్నాడు. ఇవన్నీ సంభవిస్తాయి నీ పరిచర్యలో. అయినప్పటికీ కూడా నువ్వు నాతో ఉండి ఏమి నేర్చుకున్నావు? నువ్వు నన్ను చూసి ఏమి నేర్చుకున్నావు? నువ్వు నా దగ్గర ఉండి ఏం తరబేదు పొందావు? ఈ విషయాలన్నిటిని బట్టి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుకుందాం. అయితే నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయు, ఇకోనియు, లుస్రా అను పట్టణములలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి కూడా ప్రభువే నన్ను తప్పించాడు. కాబట్టి ఇవన్నీ నన్ను చూసావు. కాబట్టి నాకు లుస్రాలో ఏం జరిగింది, ఇకోనియాలో ఏం జరిగింది? వాళ్ళు నాకు ఏమైనా పట్టాలు అంటే నాకు సన్మానం చేశారా? తివాచులు పరిచి నాకు వెల్కమ్ చెప్పారా? లేదే.
నేను దేవుని కొరకు నిలబడ్డాను. అక్కడికి ఆ లుస్రాలో ఒక కార్యం జరిగింది. ఏం జరిగింది? ఒక యవనస్తుడు ఉన్నాడు. ఎలాంటి కాళ్ళతో ఉన్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నట్లయితే 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 7వ వచనములో బలహీన పాదములు కలిగినటువంటి ఒకడు ఉన్నాడంట. అతడు పుట్టడం మొదలుకొని కూడా కుంటివాడై ఉన్నాడు. వాడు ఎప్పుడు కూడా నడిచేటువంటి పరిస్థితులు వాడి జీవితంలో ఎంతరంగంలో దాఖలు కాలేదు. సరే, ప్రభువు ఇచ్చినటువంటి పిలుపుని బట్టి, ప్రభువు పిలిచినటువంటి ఆ పరిచర్య భారం తనలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన పరిచర్య జరిగించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ ప్రాంతంలోనికి, ఇలాంటి ఆ పట్టణంలోనికి, ఈ యొక్క లుస్రాలోనికి కావచ్చు, ఇలాంటి ఆ ఇకోనియంలో జరిగింది ఏంటంటే, వాళ్ళు చేరి ఏం చెప్తూ ఉన్నారు? ఎలారా మీరు రక్షింపబడండి, సర్వోన్నతుని దేవుణ్ణి అంగీకరించండి, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన మనలో మన సృష్టికర్త, మనము ఆయన ప్రజలమై ఉన్నాము, లేదా ఆయన మేపు గొర్రెలమై ఉన్నామని మా పితరుల నుండి నేను నేర్చుకున్నటువంటి వాక్యమునిది. కాబట్టి మీరు ఆయన యందు నిరీక్షణ ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి అనేటువంటి బోధనే వాళ్ళకి బోధిస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏం చేశారంటే 2వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే అవిధేయులైనటువంటి యూదులంట అన్య జనులంట పురికొలిపి వారి మనసులో సహోదరుల మీదంట పగను పుట్టించారు. ఎవరు అన్య జనులు? దేవుని గుర్తినటువంటి ప్రజలు, దేవుడు గుర్తినటువంటి ప్రజలు భిన్నమైనటువంటి వాక్యం, అంటే భిన్నమైన మాటలకు వాళ్ళు లోబడుతూ ఉన్నారు. కానీ ఆత్మను సరి చేసుకునేటువంటి మాటలకు ఇష్టపడేటువంటి ప్రజలు వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారంటే పురుగొలుపుతూ ఉన్నారు. దేనికి? ఇది ఎవరి గురించి చెప్పారు? ఇది ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇదేంటి? ఇది కొత్త బోధగా ఉందే, మన పూర్వీకులు మనకి ఇలా చెబుటం లేదే అనే దాని గురించి అని పురుగొలుపుతూ ఉంటే, అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు కదంట. కాబట్టి వారు ప్రభువు మీద ఆనుకున్నాడంట. అందుకని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలమును కూడా వాళ్ళు పరిచర్యను జరిపిస్తూనే వచ్చారు. దేనిని బట్టి? నేను రక్షింపబడ్డాను, ఏదేమైనా సరే తాడో పేడో తేల్చేసుకోవాల్సిందే అని కాదు. నీ ఆత్మీయ జీవితంలో నీవు ఆశీర్వదింపబడాలి, నీవు అనుకున్నట్లుగా నీవు ఆత్మలో స్థిరపరచబడాలి అనుకున్నప్పుడు నీవు చేయవలసింది ఏంటి? ఏమి నేర్పిస్తున్నాడు ఆత్మీయ కుమారుడి కంటే? నేను అలాంటి స్థితిలో నేనేం చేశానంటే ప్రభువు మీద ఆనుకున్నా. అందుకే ఎక్కువ కాలం నేను అక్కడ ఉండగలిగాను. ప్రభువు మీద ఆనుకోకపోయినట్లయితే, అరే తోటి సహోదరులే ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యములు నా ద్వారా పొందినటువంటి వారే ఎందుకు ఈ రీతిగా దేవుడు నామమున ప్రార్థన చేస్తూ ఉంటే దురాత్మలు పోతూ ఉన్నాయి, బలహీనటువంటి వారు బాగుపడుతూ ఉన్నారు కదా, అనేకులు స్వస్థత కలుగుతూ ఉంది కదా, మరి అందరూ కూడా నేను దేవుని కార్యాలు చూసినటువంటి వారే, అయినా నా మీద ద్వేషాన్ని కలిగి ఉన్నారు కదా అని వారి మీద పగన పెంచుకోలేదు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మీద నేను ఆనుకున్నాను కాబట్టి తిమోతి నువ్వు అది చూసావు కదా అని తన కుమారుని ఆత్మీయమైన తిమోతికి హెచ్చరిక చేస్తూ, అలా నువ్వు అక్కడ ఏ రీతిగా మేము పరిచర్య చేశామో వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమును సాక్ష్యం ఇస్తూ ఉన్నారంట. అక్కడే ఉండి నీవు కూడా ఇక దినాలలో నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే దేవుడు నీకు ఏర్పాటు చేసిన స్థానంలో నీ ఉండి దేవుని ద్వారా నువ్వు ఏదైతే పట్టుకొని ఉన్నావో, దేవుడు ఇచ్చినటువంటి కృపావరములు ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడో వాటిని నీ ఉన్న స్థలములోనే నీవు దేవుని యొక్క పరిచర్య లేదా దేవుని యొక్క యుగ సమాప్తికి నీ వంతు బాధ్యతగా నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? అన్ని జనుల వలె నీవు వ్యర్థమైనటువంటి మాటల విషయంలో, వ్యర్థమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని నేను కుంటుపరిచే విషయంలో, ఇతరులకు అభ్యంతరకరమైన విషయంలో, దేవుని యొక్క సన్నిధికి దూరపరిచే విషయంలో నీ ప్రవర్తన ఉంటూ ఉందేమో. అలా ఉండకూడదు. అలా చేస్తూ ఉన్నాడని చెప్పలేదు, నువ్వు అలా ఉంది నీ జీవితం అని తిమోతిని హెచ్చరించలేదు. నీ జీవితంలో, నీ జీవిత గమన పయనంలో, విశ్వాసక జీవితంలో ఒక సేవకుడిగా నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావు, అనేకులకు మాదిరికరంగా ఉండాలి అని బోధిస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉన్నావు ప్రియ సంగమా, ఆత్మీయ జీవితంలో నీవు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నీవు దేని మీద ఆనుకొని ఉన్నావు? నీ సమస్య వచ్చింది, నీకు అక్రత ఉంది, నీ అవసరత ఉంది, నీకేదో బలహీనత ఉంది. ఆ బలహీనతలో నువ్వు శక్తిని పొందుకోవాలి అన్నా, నీ అక్రతలో నీకున్నటువంటి ఆ యొక్క నీడ్స్లో నువ్వు ఆ ప్రతిఫలాన్ని పొందాలి అన్నా ఎవరి మీద అనుకుంటూ ఉన్నావు?
వాళ్ళు ప్రార్థన చేస్తే మొన్నటి కాల సమయంలో ఓ తల్లి ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి, అయ్యా వందనాలండి. ఆ వందనాలమ్మా. తర్వాత యా పిల్లోడికి బాగోలేదు, అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిద్దని ఫోన్ చేస్తూ ఉన్నాను. అయ్యగారితో మాట్లాడాలి, మరి ఏం చేస్తున్నారు అయ్యగారు అని అడుగుతా ఉంది తల్లి. మా అయ్యగారు ప్రార్థన చేస్తే తగ్గిద్ది. తల్లిగా నువ్వు చేసావు ప్రార్థన? అవసరత ఉన్నటువంటి ఆ బాబుతో నువ్వు ప్రార్థన చేయించగలిగావా? నా మాట వినడయ్యా. ఆ మాట అన్నప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు? నువ్వు చేసావు మరి ప్రార్థన అన్నా. నేను చేయలేదయ్యా, అయ్యగారితో ప్రార్థన చేపిస్తే తగ్గిపోద్ది. ఇదే మన భక్తి కాదే? వాక్యం మనకు అదగదగా బోధిస్తూ ఉంది. నీకు ఇబ్బందిమైన పరిస్థితుల్లో, నీ కఠినమైన పరిస్థితుల్లో నీవు దేవుని మీద ఆనుకునే స్థితిలోనికి నువ్వు రావాలి. దేవుని దగ్గర అంగలార్చే స్థితిలోనికి నువ్వు రావాలి. అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు. అప్పుడు దేవుడు నీ చేత అద్భుత కార్యములను, మహత్కార్యములను ఆయన చేయగలడు. ఆయన కృపావాక్యము నీ ఎదుట సాక్ష్యముగా నీ విషయములో నిలబడుతూ ఉంది. ఎస్, ఈ బిడ్డలు ఇలా నిలబడ్డారు అని అంటే, లేదంటే ఈ బిడ్డలు స్వస్థత పొందారు అని అంటే, లేదంటే ఈ కుమారుడు లేదా ఈ కుమార్తె ఈ రీతిగా ఉన్నారు ఈ దినమనంటే, నీ ఆత్మీయ తండ్రి చెప్తాడు వాళ్ళు నిలబడటానికి గల కారణం, వాళ్ళు జయించడానికి గల కారణం, వాళ్ళు స్థిరంగా ఉండడానికి గల కారణం, నీవు అనుకుంటున్న ఆశీర్వాదాలు గల కారణం ఏమిటో తెలుసా? వారు వాక్యమును వారి జీవితాల్లో స్థిరముగా ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళు జయించగలిగారు. దేవుని మీద ఆనుకున్నారు కాబట్టి ఇటు విషయంలో ఎక్కడను కూడా అన్యులందరూ ఒకటైపోయారు. 100 మంది సహోదరులు ఒకటైపోయారు. అయినప్పటికీ కూడా ఎక్కడను కూడా వారి బెదరలేదనేటువంటి సాక్ష్యాన్ని పొందుకుంటూ ఉంటే, అందుకని అంటూ ఉన్నాడు కదా 7వ వచనంలో. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? 6వ వచనంలో, వారు అయినప్పటికీ కూడా బెదరలా. వారి మీద కపటోపాయాలు పన్ని వారిని ఎలాగైనా సంహరించాలి, వారిని చంపివేయాలి అని అనుకున్నప్పుడు వారి నుండి ఏం చేస్తూ ఉన్నారు? వీళ్ళు తిడుతున్న వాళ్ళ దగ్గరే ఉండిపోయారా? పరిచర్యకి ఆటంకంగా ఉన్నవారితో వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి నేను వీరితోనే ఉండాలి, వీరిని రక్షించాలని కాదు. నీకు భారం ఉంది, మంచిదే, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. వారి యొక్క అక్కడ నీకు పరిచర్యకి ఆటంకం కలుగుతూ ఉన్న సందర్భంలో వాళ్ళు ఏం చేశారు చూడండి. వారు ఆ సంగతి తెలుసుకునంట లుకయోలోని పట్టణములకు, లుస్రాకును, దెర్బేకునకును చుట్టుపక్కల ఉన్న ప్రదేశములకు పారిపోయి అక్కడ మళ్ళీ ఏం చేశారు? చాలామంది సమస్య వచ్చింది, నా ప్రార్థన విమర్శించారన్నా, నేను లేటుగా వస్తున్నానండి, నన్ను ఒక విధంగా మాట్లాడారన్నా, అందుకని నేను మందిరంలో నేను రాలేకపోతున్నాను. ఒక యవనస్తుడు మొన్న కొంతకాలం వచ్చాడు. తరచుగా వస్తున్నటువంటి వాళ్ళే చాలామంది వస్తున్నారు కదా, పేరు చెప్పంలే, మళ్ళీ మీరు వెళ్ళి చెప్పేస్తారు మంచోళ్ళు. వచ్చి ఏం తమ్ముడు అంటే, అన్న నేను బైబిల్ పట్టుకొని వస్తుంటే ఒక అక్క నన్ను చూసి నవ్విందన్నా అన్నాడు. మంచిదే, ఏ కోల్గేటో, పెప్సిడెంటో, ఏ రెడ్ ఆఫరో లేదంటే సెన్సిడెంట్ పేస్ట్ వాడుతుందేమో, అందుకని ఆ వెలుగు కోసం అని ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిందేమో తమ్ముడు, నీకు ఎందుకురా నవ్వితే, నవ్వుకొని నువ్వు వచ్చింది ఎక్కడికి అన్న, నాకు అందుకనే నాకు మొహం చిన్నపోయినట్టు అయిపోయిందన్న. మనుషుల వైపు చూస్తే రక్షింపబడలేవు నాయన. ఆయన అంటూ ఉన్నాడు కదా, నా వైపు చూడండి, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు రక్షణ ఇచ్చేది. అక్క వదరా రక్షణ అన్న, అందుకని రావట్లేదన్న. వంక నీకు బలి దొరికిందిగా తమ్ముడు, అలా ఉండకూడదు. పరిచర్యను అడ్డగించేదానికి వారికి అక్కడ సమస్య వచ్చినప్పుడు వారు ఏం చేశారంట, వేరే ప్రాంతంలోకి వెళ్ళారు. వేరే ప్రాంతానికంటే అక్కడే ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రదేశంలోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను చాలామంది విమర్శ చేస్తూ ఉంటే, వారితోనే ఎందుకు నీకు సహవాసం, ఇంకెందుకు పదే వారితో ఉంటావు? నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయతను బట్టి నువ్వు ముందుకు వెళ్తే మంచిది. ఒకళ్ళ దగ్గరే ఉండిపోవాలని ఏముందా? అదే చెప్పారు ప్రభు. ఆ పరిస్థితులన్నిటిని బట్టి కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆ లుస్రాలోకి వచ్చేటప్పటికి, ఇకోనియాలో ఇదంతా కూడా జరిగింది. సరే, లుస్రా ప్రాంతంలోకి వచ్చేటప్పటికి అక్కడ ఒక పూజారి కూడా ఉన్నారు వీళ్ళకి ఎదురుగా. ఆ పరిస్థితులన్నిటి కూడా చూస్తూ ఉన్నారు.
వాళ్ళు వచ్చారు. చూసేటప్పటికి ఆ యవనస్తుడుకున్నటువంటి విశ్వాసాన్ని పౌలు గారు చూశారు. యవనస్తుడుకున్న విశ్వాసాన్ని పౌలు గారు చూసి, ఏంటయ్యా స్వస్థ పొందాలనుకుంటున్నావా? అవునయ్య. సరే లేచి నిలబడు అని. నిలబడు అంటే నిలబడ్డా? లేచి గంతులేస్తున్నాడంట. చెప్పింది ఏంది? నిలబడమన్నాడు. చేసింది ఏంటి అంటే వాడి అతనుకున్నటువంటి విశ్వాసం చూడండి. అంత విశ్వాసతలోనికి వచ్చాడు అని అంటే వాక్యము పైన తను ఎంత ఆనుకున్నాడో యవనస్తుడు. ఆ యవనస్తుడుకున్న ఆసక్తి, ఎస్ నా దేవుడు నన్ను రక్షించగలడు, నన్ను లేవనెత్తగలడు. ఆయన అవయవ నిర్మించటువంటి దేవుడు ఆయనే. నా మ్యానుఫ్యాక్చరింగ్, నన్ను తయారు చేసినవాడు, నన్ను నిర్మించినవాడు, నా సృష్టికర్త ఆయన. ఎక్కడ స్క్రూ లూజ్ అయిందో, ఎక్కడ వైరు తెగిపోయిందో, ఎక్కడ దానికి జాయింట్ చేయాలో ఆయన చేసాడు. నిలబడతాను దేనికి? ఇంకా నేను అయ్యో ఆ గంతులేసే తప్పుడికి ఏమైపోయింది? అక్కడ ఉన్న పూజారి అంటాడు, అమ్మో మన మధ్యలోకి దేవదూతల స్వరూపాన్ని ధరించుకొని వచ్చేసారు. నమస్కరిస్తూ ఉంటే, అది మేము ఇంతకాలం బోధించింది, మేము ఇంతకాలం మీకు నేర్పించింది, లేదంటే ఇంతకాలం మీకు మేము చెప్పినటువంటి మాటలు ఇదా? మాకు గౌరవాలు, మాకు మర్యాద, మాకు వంగి వంగి మీరు దండాలు పెట్టాలి, మాకు పూజించాలని కాదు కదా. పూజకు అర్హుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత, సర్వలోక సృష్టికర్త. ఆయన కదా మీరు గౌరవించాలి, ఆయన కదా మీరు లోబడాలి, ఆయన కదా మీరు కొనియాడాలి, ఆయన కదా మీరు స్తుతించాలి, ఆయనకు కదా మీరు దహన బలులు కావచ్చు, సర్వాంగ బలులు కావచ్చు, ఆయన కదా అప్పగించాలి అని ఆ యొక్క బలులంట అన్నీ ఆపేదాని కొరకు వారికి ఏ రీతిగా వాక్యాన్ని చెప్తూ ఉన్నారు చూడండి. అమ్మా అది నేను చెప్పేసాను కదనా. 17 వచనం చదువుకుందాం. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైనటువంటి ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పి వారికి ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుటకు బహుప్రయాసపడ్డారు. ఎందుకు ఈ మాట పలకగలిగారో తెలుసా? దేవుని మెచ్చుకున్నవాడు గొప్పవాడు, మనుషులు మెచ్చుకునేవాడు అది గొప్ప. ఆయన మెచ్చుకోవాలి. ఆయన అంతలా యేసుప్రభు వారినే స్వస్థపరుస్తూ ఉంటే అనేకుల్ని ఒక సందర్భంలో వస్తుంటే దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని పలికినటువంటి ప్రజానికమే ఒక సందర్భంలో అధికారి ఎదుటికి వచ్చేటప్పటికి సిలువవేము 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 వారి కేకలే గెలిచెను. కానీ ఆయన వచ్చింది ఏమన్నాడు? నా తండ్రి పని నేను నెరవేర్చడానికి వచ్చాను. అందుకని అంటాడు పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకునండి. ఈ ప్రజలు ఇచ్చేటువంటి ఘనాఘనతలు కాదు నాకు కావాల్సింది. ప్రజలు ఎదుట నేను చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను బట్టి నాకు ఫీడ్బ్యాక్ కాదు మీరు నాకు కావాల్సింది. సర్వోన్నతమైన దేవుణ్ణి మీరు అంగీకరించండి, అది కావాలి. కాబట్టి తిమోతి, నీవు ఇది నీ మనసులో భద్రపరుచుకో. మనుషులకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వటం కాదు, దేవుని యొక్క వాక్యం నీకేమి నేర్పిస్తూ ఉందో, నీవు ఏమి పట్టుకొని ఉన్నావో, దేనిని అభ్యాసం చేస్తూ ఉన్నావో దానిని పట్టుకొని నీవు ముందుకు వెళ్ళు తిమోతి. వాళ్ళే మంచివారి మధ్య నేను పరిచర్య చేయలా, వారు కపటంగా ఉన్నారు, పరిచర్యకి ఆటంకంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను బట్టి నేను చేసిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు కదా 19వ వచనంలో, అంతియోక నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రారులువి అతడి చనిపోయిన అనుకొని పట్టణ వెలువల కంట అతన్ని ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అందుకని కీర్తనకారుడు అంటూ ఉంటాడు ఒక మాట, 37వ అధ్యాయం 12 నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉంటే, చదవండమ్మా. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు,
వారు కాలం వచ్చుచుంట ప్రభువు చూచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచూ ఉన్నాడు. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి తీసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడును. నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. జాగ్రత్త. నీతిమంతునికి ఆపదను కలిగించాలని, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడితో నడిపింపబడితే అడ్డపరచాలని చూసినప్పటికీ కూడా ఏం చేశారు? అక్కడ ఆయన్ని కొట్టారు, పౌలు గారిని రాళ్ళు రువ్వారు. ఒక్కడైపోయాడు అని అనుకుంటే లేదు, ఆయనతో పాటు ఉన్నారు. బర్నబా ఉన్నాడు, కొంతమంది శిష్యులు ఉన్నారు. కానీ ముఖ్య ప్రసంగికుడు కదా, కాపర్ను కొడతారు. మందంతా ఏమైపోద్ది? వీళ్ళందరికీ హెడ్ ఈడేరా, ఈయన ఏదో ఒకటి చేస్తే వీళ్ళందరిది ఏముంది? అవునా? ఆ రీతిగానే ఆత్మీయ జీవితంలో అక్కడ నుండి ఈయన పౌలు గారిని ఒక్కళ్ళగా ఇబ్బంది పెడితే మిగతా వాళ్ళందరూ పారిపోతారేమో అనుకున్నాడు. వాళ్ళు అక్కడే రాడుదేలు ఉండిపోయారు. ఇవన్నీ కూడా ఆయన బోధిస్తూ వచ్చారు కదా. అందుకని ఈ పరిస్థితులన్నిటిని బట్టి కూడా ఇప్పుడు కీర్తనకాడు రాసినటువంటి ఆయన ప్రభువు చూచి వారిని చూసి నవ్వుతూ ఉన్నారు. ఒరే మీరు ఆ శరీరాన్ని, పౌలు యొక్క శరీరాన్ని గాయపరచగలరేమో, ఎందుకంటే మానవుడు కాబట్టి, అంటే మీరు దెబ్బలు కొట్టగలరేమో, కానీ నాకు తనకున్నటువంటి ఆ బాండింగ్ని ఎంత మాత్రం కూడా మీరు తీసివేయలేరు. నా ఆత్మీయత, నాలో ఉన్నటువంటి అనుకున్న నిరీక్షణ, ఆ విశ్వాసమును మీరు చంపలేరు. అందుకని అంటూ ఉన్నాడు కదా, ఆత్మను చంపక దేహము చంపేటువంటి మనుషులకు మీరు భయపడవసరం లేదు. ఆత్మతో పాటు మీ దేహమును కూడా చంపేటువంటి, నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం, ఎక్కువ అదే పాడుతూ ఉంటాను. నా ఎవరైనా సరే అక్కలు నన్ను ఏదైనా అన్నారనుకో, అంటే నేను ఇప్పుడు కాలేదండి, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు అంటాను, ఏదైనా భయపడతావంటే ఈ పాట ఎక్కువ పాడతాను. ఆత్మను చంపకని దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా అన్న ఎదురుంటే వాళ్ళ పేరు పెట్టేసి అక్క అన్న అని ఈ పాట పాడుకుంటూ ఉండేవాడిని. ఎందుకని? పౌలు యొక్క జీవితంలో తను అంత శ్రమ పెట్టినప్పటికీ కూడా అంటున్నాడు కదా, ఇక్కడేమంటూ ఉన్నారు, నీతిమంతులంట. ఆ రీతిగా చూడండి ఒకసారి, భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. పౌలు యొక్క జీవితంలోనూ కూడా ఇదే అయిపోయింది. ఏమో నీ తోటి సహోదరుల యొక్క ఆత్మీయ స్థితిని బట్టి నువ్వు ఓర్చుకోలేని స్థితిలో ఉండిపోయావేమో. భక్తిహీనత నీలో ఏలుబడి చేస్తుంది కాబట్టి అసూయ నీలో ఏలుబడి చేస్తుందేమో. ఇదేదో మాకు కొత్త బోధగా ఉంది, ఇదేంటి మాకు అని యూదులని కొంతమంది అన్యులను సమకూర్చుకొని వచ్చి అక్కడ వారిని శ్రమ పెట్టినప్పటికీ కూడా అంట ఈడ్చి పడేశారు కదా అని సువార్తను నేను ఆపేలేదు. ఎందుకో తెలుసా, నేను ఆనుకున్నది దేవుని పైన. తిమోతి, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య అంత ఆశామాషమైంది కాదు, ఇంచుమించు అలానే ఉండబోతా ఉంది. అది జ్ఞాపకం చేసుకో. నువ్వెక్కడను కూడా నీ ఆత్మీయ జీవితంలో వెనక్కి తిరిగి పిరికివాడిని నువ్వు రావటానికి వీరలేదు. ఆత్మీయ తండ్రి తిమోతికి మాట్లాడుతున్నాడు, ఈ దినమున దేవుడు కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సమస్యలను చూసి, ఇబ్బందులను చూసి, అక్కడున్నటువంటి నీ చుట్టూన్నటువంటి ఆ అపవాది యొక్క ఆ యొక్క అలజడులను చూసి కృంగిపోతూ ఉన్నావేమో. అలా ఉండటానికి లేదు. ఆయన అంటూ ఉన్నాడు, అందుకే అన్నాడు కదా, నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను, మీరు అందరూ నన్ను పోలు నడుచుకున్నానంటే, నేను ఏ రీతికైతే నా శ్రమంలో నేను దేవుని మీద ఆనుకున్నానో మీరు కూడా ఆ రీతికి దేవుని మీద ఆనుకోనండి.
భక్తిహీనులను వారి పని అది నీతిమంతుల మీద, వారి నీతిమంతుల్ని యథార్థతను వారిని ఏదో ఒక విధంగా వారిని అడ్డుబండ వేయటానికి, వారిని ఆపివేయటానికే ప్రయాసపడుతున్నారు. వారి భక్తిహీనతను బట్టి పరమ తండ్రి చూచి నవ్వుతూ ఉన్నాడు. భక్తిహీనుడికి ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నీతిమంతుడికి కొంచెమే శ్రేష్టం, వారి ధైర్యంగా ఉంటాడు. చాలామంది ఈ మాటను నీవు కానీ అనగలిగితే, నిన్ను ఏదైనా కాని మాట మాట్లాడినా పోనీలే వాళ్ళ పాపం వాళ్ళకే ఉంటుంది, దేవుడు చూసుకుంటాడులే, ఈ మాట నువ్వు అనగలిగావు అని అంటే అక్కడే దేవుడి యొక్క నామం మహిమపరచబడినట్లే. దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తాడు, నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. నిన్ను ఒక మాట అంటే నువ్వు 4 మాటలు తిరిగంటే ప్రయోజనం లేదు. దేవునికి అప్పచెప్పినట్లయితే, దేవుని మీద నువ్వు అనుకున్నట్లయితే ఆయన ఈడ్చి పడేసినదంట. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. అయితే శిష్యులు అన్న చుట్టూ నిల్చొని ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులనంట శిష్యులుగా చేసిన తరువాత లుస్రాకును ఇకోనియాకును అంతియోకు తిరిగి వచ్చి శిష్యువుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను వారిని హెచ్చరించారు. నీవు ఏమని నీ తోటి వారిని హెచ్చరిస్తూ ఉన్నావు? ప్రశ్న. ప్రార్థన చేస్తాం. ప్రభువా, పౌలు గారు ఈ రీతిగా అన్నారు, ప్రభువా నీవు ఆ రోజున శత్రువును ప్రేమించమన్నావు, ప్రభువా నువ్వు ఈ రీతిగా మాట్లాడావు అని లేఖనాలు ఎత్తి చెబుతూ ఉన్నావు. వాక్యం ఏం చెబుతూ ఉందో దాని వాక్యానుసారంగా నీ జీవితంలో ఎత్తి పట్టుకోగలుగుతూ ఉన్నావా? శ్రమలో నువ్వు దేవుని మీద ఆనుకునే అనుభవంలో ఉండగలుగుతూ ఉన్నావా? నీవు ఇక్కడ తిమోతి గారికి ఏమో అపోస్తలుడైన పౌలు గారు తనకి ఏ రీతిగా ఆత్మీయతలో ఏ రీతిగా దేవుని మీద ఆనుకోనాలో గత జీవితంలో జరిగిన అనుభవాలని ఆయన ఒక పాఠముగా, లేక ఒక బోధగా, లేక ఒక పత్రికగా, ఒక ఉత్తరముగా ఆయన రాసిస్తూ ఉంటే, నీవు ఆత్మీయతలో స్థిరపరచబడ్డాను, నేను రక్షింపబడ్డాను, నేను దేవుని యొక్క సన్నిధానంలో నేను దీవించబడుతూ ఉన్నాను, నా ప్రార్థన దేవుని సన్నిధి చేరుతూ ఉందని అనుకుంటున్నటువంటి నీవు నీ భక్తి విషయంలో నీవు ఏమని నీ తోటి సహోదరులకి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నావు? ఆలోచన చేయండి. ఏ మెసేజ్ నీ క్రియలను బట్టి, నీ ఆలోచన విధానమును బట్టి, పలానా సహోదరి నేను ఆత్మీయతలో లేంటే నా మనస్సు కొంచెం ఆ వేదనలో ఉన్నాను, కృంగిన స్థితిలో ఉన్నాను, నన్ను వచ్చి అంత ఓదార్చింది అనే సాక్ష్యం ఉందా? అలాంటి స్థితి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పొందుకొని ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియ సంగమా. నీవు ఆత్మీయ సహోదరుడిగా కావచ్చు, ఆత్మీయ సహోదరిగా కావచ్చు, ఆత్మలను బలపరిచే విధంగా ఉంటూ ఉన్నావా? బలహీనపరిచే విధంగా ఉంటూ ఉన్నావా? తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కపటమైన మనుషులు ఉంటూ ఉన్నారు. వారి యొక్క బోధలో, వారి యొక్క చిక్కులలో నువ్వు చిక్కుపడకుండా జ్ఞానయుక్తంగా నడుచుకున్న తర్వాత అన్ని దెబ్బలు తిని కూడా వచ్చి మళ్ళీ వచ్చి శిష్యుల దగ్గరికి వచ్చి శిష్యులను స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా ఈ లోకంలో తిమోతి పత్రిక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 3వ అధ్యాయం అంతా కూడా ఎలాంటి ప్రజల మధ్య మనం ఉంటూ ఉన్నామో, ఎలాంటి వారితో మనం గడుపుతూ ఉన్నామనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన అంత్యదినములో ఉన్నాం, అపాయకరమైన కాలంలో వస్తున్నాను తెలుసుకొని ఎలాగ మనుషుల స్వార్థ ప్రేరణలు, ధనాభి అవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. కాబట్టి అందుకని 12వ వచనంలో ఒక మాట నుండి ఒక వాక్యం మాట చదువుకొని ముగించేసుకుందాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకాలను ఉద్దేశించు వారందరూ కూడా అంట అంతే. శ్రమలు వచ్చినాయి ఒకటే, నేను ఫేస్ చేసింది, నేను గ్రహించుకుంది, నేను తెలుసుకుంది. ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉన్నామో, అపవాదిని మనం ఎప్పుడైతే వాడితో పోరాడుతూ ఉన్నామో, వాడు మనల్ని జయించలేనప్పుడు, వాడు మన మీద విజయాన్ని పొందుకోలేనప్పుడు, మనుషులం కాబట్టి బలహీనతలు తీసుకొస్తాడు, మనుషులం కాబట్టి మానసికంగా కృంగుదలగా వాడు మన మీద దాడి చేస్తూ ఉంటాడు. అప్పుడేం గ్రహించాలి? ఐఎమ్ రైట్ వే. నీవు దేవునితో ఉన్నావు, ఆయన నీతో ఉన్నాడని గ్రహిస్తే ధైర్యంగా వెళ్తావు. నువ్వు వెళ్తున్నటువంటి త్రోవ
సరైనదే. అంతే, ఇంక నువ్వు ఆలోచన చేయాల్సిందే. హెచ్చరిక చేసినప్పుడు మనకు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, అపవాదికి రావటానికి